నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా స్పందన టీవీ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు, అధికారులకు, అనధికారులకు, ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నగరం జీటీ రోడ్డులోని జామియా మసీదులో రంజాన్ సందర్భంగా ప్రత్యేక నమాజ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండెశంకర్ పాల్గొన్నారు. మసీదు ఇమాం మహమ్మద్ జియావుర్ రెహమాన్ ఈద్ ఉల్ ఫితర్ ప్రత్యేక నమాజ్ను నిర్వహించారు. అనంతరం యావత్ మానవాళి శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండెశంకర్ మాట్లాడుతూ జామియా మసీద్ తన నియోజకవర్గంలో ఉండడం గర్వకారణమని, మసీదు అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. అంతర్గత రహదారులు, సోలార్ లైట్లు, ప్రహరీ గోడ మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులు త్వరలో చేపడతామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర మంత్రుల సహకారంతో నిధులు సమీకరించి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మసీదు అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్, ఇమాం మహమ్మద్ జియావుద్దీన్ రెహమాన్, ప్రభుత్వ కాజీ అబ్దుల్ వహాబ్ తదితరులు, ముస్లిం మత పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పవిత్ర రంజాన్ మాస్ శుభాకాంక్షలు భారతీయులందరికీ, ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడా ఈరోజు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎంతో పవిత్రంగా భావించే ఈ రంజాన్ మాసం ఈరోజు ముగింపు సందర్భంగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం జామియా మసీదులో ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు ప్రార్థనలు జరిగాయి. మన అందరం సుఖ సంతోషాలతో, ఆనందాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అల్లాహకి ప్రార్థనలు జరిపాం. అలాగే ఏదైతే ఈ కమిటీ ఉందో, ఈ మసీద్ కమిటీ కూడా ఇక్కడ అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాయి. త్వరలో ఇంకా రాష్ట్రంలోనే అతిపెద్ద మసీద్ అయినటువంటి ఈ జామియా మసీదులో అన్ని ఏర్పాట్లు, ఇంటర్నల్ రోడ్స్ కానీ, లైట్లు కానీ, ఇక్కడ వాటర్ సప్లై కానీ, అలాగే ఇదన్నిటికి రిపేర్లు అన్నీ చేసి, దీన్ని మరుగుదొడ్లు కానీ అన్నీ చేసి తప్పకుండా మసీదుని ఇంకా అభివృద్ధిలోకి తీసుకొచ్చి, ఇది ఒక మంచి పవిత్ర స్థలంలో ఉన్నటువంటి మసీదుని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున నేను, అలాగే పౌర విమానయాన శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే రాష్ట్ర మంత్రులు లచ్చెన్నాయుడు గారు పాల్గొంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మొన్న 42 కోట్లు ఇమాములకి మౌజూదులు కూడా పరిశీలించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించడం ధ్యేయంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నారు. నమాజ్ కార్యక్రమాలు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. మొహమ్మద్ జియావుర్ రెహమాన్ ముఫ్తీ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక నమాజులు, ప్రార్థనలు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గుండెశంకర్ గారికి, అదేవిధంగా మా ముఫ్తీ జియావుర్ రెహమాన్ గారికి మా కమిటీ తరఫున, ముస్లిం సమాజం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ జామియా మసీద్ అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నటువంటి సహాయసహకారం అందిస్తున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గుండెశంకర్ గారికి, మా ముస్లిం సమాజం తరఫున, మా మేనేజింగ్ కమిటీ తరఫున మేమందరం కూడా ఎంతో కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ జామియా మసీద్ రాష్ట్రంలోనే అది పెద్దది, అలాగే అతి ప్రాచీనమైన జామియా మసీద్ ఇది. దీనికి దాదాపు 1,55,00,000 రూపాయల నిధులతో రానున్న రోజుల్లో ఆధునీకరణ చేయడానికి ప్రత్యేకమైన సన్నాహాలు చేయడం జరిగింది. విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్లో సిఐఐ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి తన బలాన్ని చూపుతుందని అన్నారు. విజన్ 2047 సాధనకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని, రవాణా, పోర్టులు, ఎయిర్పోర్ట్ల అభివృద్ధితో రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఉత్తరాంధ్ర గ్లోబల్ డెస్టినేషన్గా మారుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిఐ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో విశ్వాసం పెరిగింది, నమ్మకం పెరిగింది. మరి ముఖ్యంగా ఇందులో నేను ఈరోజు వాస్తవంగా గర్వించదగ్గ విషయం ఏంటంటే, ఉత్తరాంధ్రలో పరిస్థితులు ఏ రకంగా మెరుగుపడ్డాయన్న దానికి ప్రత్యేక ఉదాహరణ మనం సిఐ చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, అది ప్రస్తావించాలి. మనకి సోమవారం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ సుమారు 80,000 కోట్ల రూపాయలతో ఫేజ్ 1లో అది కూడా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఆ ప్రాజెక్టుని చేయాలనంటే కేవలం రాష్ట్రం తాలూకా ప్రతిపాదన కాదు, కేంద్రం నుంచి కూడా ఎన్నో అప్రూవల్స్, ఎంతో సహకారం కావాలి. అంటే రాష్ట్రం, కేంద్రం డబుల్ ఇంజిన్ సర్కార్గా పనిచేయడానికి ప్రధాన ఉదాహరణ మన ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్. దానితో పాటు భోగాపురంలో ఎయిర్పోర్ట్ జూన్ కల్లా పూర్తి చేస్తున్నాం.
డిసెంబర్కి పూర్తి కావాలి, కానీ ఛాలెంజ్గా తీసుకొని 6 months అహెడ్గా పూర్తి చేస్తున్నాం. మా శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్ట్ వస్తుంది, శరవేగంగా పనులు జరుగుతున్నాయి. దానికి అప్రూవల్స్ కావాలంటే కేంద్రం నుంచి సాల్ట్ ల్యాండ్ అప్రూవల్స్ కూడా తీసుకొని వచ్చి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి అది కూడా పూర్తి చేస్తున్నాం. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కానీ, అలాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ కానీ, అలాగే ముఖ్యంగా గూగుల్ తాలూకా ఏఐ డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ $15 billion. గూగుల్ లాంటి సంస్థ ఎన్నో దేశాలు వాళ్ళకి ఆహ్వానించినప్పటికీ కూడా మన దేశం వచ్చి మన దేశంలో ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నం వాళ్ళు ఎంచుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద ఎంత నమ్మకం ఈరోజు పెద్ద కంపెనీలు, విదేశీ కంపెనీలు, ప్రపంచంలో ఉన్న కంపెనీలు చూపిస్తున్నాయనడానికి అది ఉదాహరణ. టీసీఎస్, కాగ్నిజెంట్, మన లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో పెట్టుబడులు, ఉద్యోగాలు అన్నీ కూడా మన రాష్ట్రానికి వస్తున్నాయి. ప్రభుత్వం తాలూకా లక్ష్యం 22 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని వచ్చి గ్రౌండ్ చేసి తద్వారా 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో తీసుకొని రావాలనేది మా కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ని నిలబెట్టుకుంటున్నాం. అలాగే మరో సైడు గవర్నమెంట్ నుంచి చేయాల్సిన కార్యక్రమాలు సూపర్ 6 కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మొట్టమొదట 16,000 ఉద్యోగాలు డిఎస్సితో మొదలుపెట్టి లోకేష్ అన్న గారు ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తామని ధైర్యంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మళ్ళీ 10,034 ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరొక 5 monthsలో అది కూడా అంచెలంచెలుగా డిఫరెంట్ కేటగిరీస్లో అవన్నీ కూడా చేస్తున్నాం. అంటే గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం క్రియేట్ చేస్తూ ప్రజలని మమేకం చేసుకుంటూ అన్ని కార్యక్రమాల్లో ముందుకు నడిపిస్తున్నాం. మనకి ఇండస్ట్రీ అలాగే పబ్లిక్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సెక్టర్స్. ఇండస్ట్రీ సైడ్ నుంచి సిఐఐ చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్కి మరొకసారి ఇందాక మీటింగ్ ద్వారా తెలియజేశాను, ఇప్పుడు మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళ కాంట్రిబ్యూషన్కి నిజంగా ధన్యవాదాలు. లావేరు గ్రామంలోని ఆర్ఆర్ వైన్ షాప్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జేఆర్పురం సిఐ ఎం అవతారం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. షాప్లోని 15,000 రూపాయల నగదు, డివిఆర్, జియో రౌటర్ దొంగలించబడగా విచారణలో భాగంగా సుభద్రపురం జంక్షన్ వద్ద 2 నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులు ప్రభు కుమార్ లవ్లీ కుమార్, బైరెడ్డి మోహన్ కుమార్, పండుగ గుర్తించినట్లు చెప్పారు. దొంగలించిన నగదు, డివిఆర్, రౌటర్ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అభినందించారు. ఈరోజు లావేరు ఎస్ఐ గారికి వచ్చిన రాబడి సమాచారం మేరకు సుభద్రపురం జంక్షన్ దగ్గర 2 వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 2 వ్యక్తుల పేర్లు ఏంటంటే నాయని ప్రభు కుమార్ ఎలియస్ లవ్లీ కుమార్ అంటారు. రెండో వ్యక్తి పేరు బైరెడ్డి మోహన్ కుమార్ ఎలియస్ పండు. వీళ్ళిద్దరిది కూడా ఒక ఫస్ట్ వ్యక్తిది విజయవాడ, రెండో వ్యక్తిది కూడా రాజమండ్రి. వీళ్ళిద్దరు కూడా ఎక్కడ పరిచయం అంటే ఇద్దరు కూడా జైల్లో ఉన్నప్పుడు పరిచయం. ఇద్దరు కూడా చిన్న చిన్న నేరాలు చేసి జైలుకి వెళ్తుండగా రాజమండ్రి జైల్లో పరిచయం అయ్యారు. ఏవన్ ముద్ద అయిపోయిన ఇంతవరకు 23 కేసులు ఉన్నాయి నాయని ప్రభు కుమార్ మీద. అలాగే ఏటు ముద్ద అయిపోయిన కూడా సుమారు 6-7 కేసులు ఉన్నాయి ఇప్పటివరకు. వీళ్ళిద్దరు కూడా ఎంఓ ఏంటంటే డబ్బులు సులభంగా సంపాదించాలనుకుంటే ఏదైనా వైన్ షాప్స్ కానీ మెడికల్ షాప్లో రాత్రి కౌంటర్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఎక్కువ మనీ ట్రాన్సాక్షన్ అనేది అందులో ఎక్కువ జరుగుతుంది. నైట్ ఉంచుతారని వైన్ షాప్ ఏదైతే సెలెక్ట్ చేసుకుని ఏటీఎం ముద్దాయికి ప్రొఫెషనల్ బాగా షాప్ షట్టర్ని ఓపెన్ చేయడం అనేది, దానికోసం ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో తాళం ఓపెన్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ దీని ఏ లాక్ అయినా ఓపెన్ చేస్తారు. ఈ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని షట్టర్ను ఓపెన్ చేస్తారు. వెళ్ళి కౌంటర్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఉన్న కనెక్షన్ డివిఆర్ పట్టుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే లావేర్లో ఈ డివిఆర్ పట్టుకెళ్ళిపోయి దీన్ని మనం రికార్డ్ చేయడం జరిగింది. వీళ్ళ సంబంధించి మనం వెరిఫై చేస్తే దొంగిలించిన డబ్బు అంతా కూడా వీళ్ళు జల్సాలు చేస్తుంటారు. స్నేహితులతో మందుపాటి చేసుకోవడం, అంతేకాకుండా వీళ్ళకి ఉన్నటువంటి చెడు వ్యవస్థల కోసం కలకత్తాలోని సోనాగంజ్ ప్రాంతానికి వీళ్ళు మహిళలతో స్పెండ్ చేయడం, ఇలాగ వచ్చిన అమౌంట్ కూడా వీళ్ళు స్పెండ్ చేయడం జరిగింది. వీళ్ళు మనం పట్టుకొని విచారిస్తే 10 నేరాలు చేశారు. 10 నేరాల్లో శ్రీకాకుళం ఒకటి, లావేరు ఒకటి, అంతేకాకుండా ఎస్కోట, పెందుర్తి. అలాగే వీళ్ళు దొంగతనం వీళ్ళు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత జాన్వరి 30 రిలీజ్ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరు కూడా ఇన్స్టాలో జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు మెయిల్ ఐడి ఇన్స్టా ఐడి సేవ్ చేసుకుని తర్వాత కాంటాక్ట్ చేశాడు. ఇద్దరు కలిసి విజయవాడ నుంచి బయలుదేరి వచ్చినప్పుడు అక్కడ దొంగతనం చేసి అక్కడ బండిని కూడా దొంగతనం చేసి ఆ దొంగలించిన బండితో నేరాలు జరిగింది. స్కూటీ అక్కడ పోయింది. అలా రామభద్రపురం దీంట్లో ఒక ఫోటో స్టూడియో కొడితే ఫోటో స్టూడియోలో ఉన్నటువంటి కెమెరా దొంగలించడం జరిగింది.
మొత్తం 10 కేసులు వీళ్ళు కన్ఫెస్ చేశారు. ఎస్కోట, రామభద్రపురం, అలాగే సబ్బవరం, అలాగే విజయవాడ సమ్మర్ కమిషన్ రాజమండ్రి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఇద్దరు ముద్దాయిలు పట్టుకొని అమౌంట్ రికవరీ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ కేసులో ప్రత్యేకంగా చొరవ చూపించినటువంటి రావేరి ఎస్ఐ గారు మొత్తం 68,800 రూపాయలు రికవరీ చేయడం జరిగింది అన్ని కేసుల్లోనే. ఎందుకంటే నగదు అనేది పోయింది. వీళ్ళు ఒక నేరం చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ని ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో నేరం చేసుకుంటారు. సో నగదు అవడం వల్ల 68,800 రూపాయలు 8 ఐటమ్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో విశేష కనపరిచిన రావేరి ఎస్ఐ గారిని ఎస్పీ గారిని టీవీ మైసూర్ గారు అతని టీం ప్రత్యేకంగా అభినందించారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మోహన్ కృష్ణ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఎమ్మెల్యే గౌడు శంకర్ మాట్లాడుతూ మోహన్ కృష్ణ 4 దశాబ్దాలుగా పార్టీకి అంకిత భావంతో సేవలు అందించారని కొనియాడారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటుని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, మహిళా అధ్యక్షురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు. మోహన్ కృష్ణ గారు నిజంగా చనిపోవడం చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి మరణం. వారి కుటుంబానికి ఇది తీవ్ర లోటు. ఎందుకంటే వారి నాన్నగారు 40 సంవత్సరాల నుండి పార్టీకి సేవలు అందిస్తూ ఆయన ఆ ఎలక్షన్ ముందు 2024లో గుండెపోటుతో మరణించడం పార్టీ ఆఫీస్కి ఒక తీవ్రమైన లోటు. అయితే వాళ్ళ కొడుకుగా ఆయన బాధ్యతలు తీసుకొని సక్రమంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటూ తన పని తాను చేసుకుంటూ పని చేసుకొని వెళ్ళిపోయేవాడు. దురదృష్టకరం ఆ రోజు ఆ సంఘటన జరిగింది. ఏదేమైనప్పటికీ దానిపైన పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. తప్పకుండా బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే ఆ కుటుంబాన్ని పూర్తిగా పార్టీ ఆదుకుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ వారి మదర్కి కూడా మనం పూర్తిగా మద్దతు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకుంటాం. శ్రీకాకుళం రూరల్ మండలం నైరా వ్యవసాయ కళాశాలలో ఎంపీలెట్స్ నిధులతో 36.60 లక్షల వ్యయంతో విద్యార్థుల బస్సును కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. గ్రామీణ విద్యార్థులకు ఈ బస్సు ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్, కలెక్టర్ స్వప్నందన్ కర్పొండ్కర్ పాల్గొన్నారు. మీకు తెలుసో లేదో కానీ నైరా అగ్రికల్చర్ కాలేజ్ అని అంటే శ్రీకాకుళం అందరికీ కూడా మా అందరికీ చాలా గర్వకారణం. మా దగ్గర కూడా ఒక బ్రహ్మాండమైన అగ్రికల్చర్ కాలేజ్ ఉంది. అది కేవలం ఆ స్ట్రెంత్ ఏంటంటే ఏదో జిల్లాలో ఉందనే కాదు. జిల్లాలో మనం అగ్రికల్చరల్ కాలేజ్ తీసుకున్నా బహుశా ఇప్పుడే శంకర్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక అగ్రికల్చరల్ కాలేజ్ ఒక వంశధార లాంటి నది పక్కన ఉండడం, ఇంత సారవంతమైనటువంటి భూమిలో ఇంత విస్తీర్ణతతో ఉండడం, ఇంత ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి మధ్యలో ఉండడం అనేది బహుశా శ్రీకాకుళంలో ఈ ఎన్వైర్న్మెంట్ వస్తుంది తప్ప మరి ఎక్కడ కూడా మీకు ఉండదేమో. అంత బ్రహ్మాండమైన అట్మాస్ఫియర్లో నైరా అగ్రికల్చరల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయింది. ఒక స్ట్రెంత్ అదైతే మరొక స్ట్రెంత్ ఇక్కడికి వచ్చి చదువుకున్నటువంటి స్టూడెంట్స్ అండ్ ఎలుమ్నై. అది మన ప్రిన్సిపల్ గారు కూడా చెప్పారు. ఎలుమ్నై తాలూకా స్ట్రెంత్ మనం చూసుకుంటే ఎంతో మంది ఐఏఎస్ నుంచి ఐఎఫ్ఎస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ మేనేజ్ చేస్తూ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నైరాలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ రీసెర్చ్ లో ఎంతో పెద్ద పెద్ద కంపెనీలో, బయో కంపెనీల్లో, అగ్రికల్చరల్ కంపెనీలో రోజు పనిచేస్తున్నారని అంటే వాళ్ళందరి వల్ల ఈరోజు నైరా కాలేజ్, దానివల్ల మా శ్రీకాకుళం జిల్లాకి మీరు అందరూ కూడా ఎప్పుడు గర్వకారణంగా నిలిచారు. కాబట్టి మరొకసారి నైరా కాలేజ్కి, సిబ్బందికి, చదువుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందిస్తున్నాను. ఉగాది ఒక్కరోజే అయింది, అయినా పండగ కంటిన్యూ అయినట్టుగానే ఉంది. ఆ ఉగాది తాలూకా ఉత్సాహం అనుకోవచ్చు. మరొకటి కాలేజ్ అలాగే స్టూడెంట్స్ తాలూకా ఎనర్జీ కూడా అనుకోవచ్చు. స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు అంటే ఆ ఎనర్జీని మరి ఎవరు కూడా మ్యాచ్ చేయలేరు. ఆ ఎనర్జీ మీ అందరిలో కూడా, స్టూడెంట్స్ అందరిలో కూడా ఈరోజు కనిపిస్తుంది. అది సరైన ఫోకస్ పెట్టి మీ ఎనర్జీని అంతటిని కూడా ఒక పాజిటివ్ దీని కింద మీరు అందరూ కన్వర్ట్ చేసుకోవాలి. రంజాన్ సందర్భంగా శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలోని జామియా మసీదులో జరిగిన ఈద్ ఉల్ ఫితర్ నమాజ్లో యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చల్లా శ్రీనివాసరావు, కోనార్క్ శ్రీను, ఎంఏ బేగ్, మహిబుల్లా ఖాన్ తదితరులు జామియా మసీద్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ముస్లింల అభ్యున్నత కోసం ఆనార్ ఫర్కి రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ఏ విధంగా కృషి చేశారో, అలాగే అది కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముస్లింల కోసం అన్నీ మంచి కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది.
శ్రీకాకుళం నియోజకవర్గంలోని సింగపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రారంభించారు. సీసీ రోడ్లు, పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం వంటి పనులు చేపట్టారు. గ్రామంలో మొత్తం 90 లక్షల రూపాయలకు పైగా వ్యయంతో రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులతో రాకపోకలు సులభతరం కావడంతో పాటు విద్యార్థుల భద్రత పెరుగుపడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ సుబ్రహ్మణ్యం పొన్కర్, ఆర్డీఓ సాయి ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా 175 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే 164 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించినటువంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అంటే ఎంత పెద్ద ఎత్తున ఒక నమ్మకం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలు పెట్టుకున్నారో మరొకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. 5 సంవత్సరం గత పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోతున్నటువంటి సందర్భంలో మళ్ళీ తెలుగు జాతికి, ఆంధ్ర రాష్ట్రానికి, మన పిల్లలకి ఒక భవిష్యత్తు ఉండాలనంటే అది తీర్చగలిగినటువంటి శక్తి ఉన్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే ఆకాశంతో ఆ యొక్క అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మీరందరూ కూడా అందించడం జరిగింది. మా ట్యాగ్ లైన్ ముందు నుంచి కూడా ఒకటే, ఇది మంచి ప్రభుత్వం, మంచి కోరే ప్రభుత్వం, మంచి చేసే ప్రభుత్వం, మంచి పనుల కోసం నిత్యం కృషి చేసే ప్రభుత్వం. అందుకనే మొట్టమొదటి రోజు నుంచి కూడా మీరు చూసుకుంటే ప్రజలకి ఇంకా ఎలా మంచి చేయాలన్న ఆలోచనతోనే ప్రతి రోజు కూడా ముందుకు వస్తున్నాం. మొట్టమొదటి సంతకం మనం పెట్టింది డిఎస్సి మీద పెట్టి సుమారు 16,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం కూడా మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాను. అలాగే దానితో పాటు తల్లికి వందనం కింద ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి మాట మీద నిలబడి తల్లికి వందనం చేసినటువంటి ఘనత కూడా మన కూటమి ప్రభుత్వాన్ని దాన్ని తెలియజేసుకుంటున్నాను. అలాగే పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేస్తామని, అలాగే వికలాంగులకి 6,000, అలాగే 15,000 కూడా 100% ఉన్నటువంటి వారికి చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ వికలాంగుల పెన్షన్లు, వృద్ధుల పెన్షన్లు, వితంతుల పెన్షన్లు కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచాం. పాత బాకీలు కూడా ఉన్నట్టుగా ఏప్రిల్ నెల నుంచే పెంచి మొట్టమొదటి నెలలో 7,000 ఇచ్చినటువంటి ఘనత కూడా మన కూటమి ప్రభుత్వాన్ని దాన్ని గుర్తు చేస్తున్నారు. మళ్ళీ నిన్ననే ఉగాది సందర్భంగా మన అందరం మెచ్చేటటువంటి యువ నాయకుడు లోకేష్ అన్న గారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నటువంటి మాటను నిలబెట్టుకొని మళ్ళీ ఈ రోజు నుంచి అక్టోబర్ నెల వరకు కూడా సుమారు 10,000 ఉద్యోగాల తాలూకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే అని తెలియజేసుకుంటున్నాను. 20 లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రంలో కల్పించాలన్నటువంటి సంకల్పం, అది చిన్న సంకల్పం కాదు. కానీ ప్రజలకు హామీ ఇచ్చి మరీ నిలబెట్టుకోవాలన్నటువంటి తాపత్రయంతో ముందుకెళ్తున్నాం. శ్రీకాకుళం అర్బన్లోని అరసవెల్లి కోడలి వద్ద ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి మాట్లాడుతూ ఇప్పటి వరకు 636కు పైగా కార్పొరేట్ ఉద్యోగాలు సాధించడం గర్వకారణమన్నారు. ప్రతి విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు పొందడం విశేషమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శివశంకర్, వైస్ ప్రిన్సిపల్ వేణు, ప్లేస్మెంట్ అధికారి ప్రసాదరావు పాల్గొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షల ద్వారా ఆత్మశుద్ధి సాధిస్తూ సహనం, క్రమశిక్షణ, దాతృత్వం వంటి విలువలను ఆచరించడం సమాజానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. రంజాన్ పండుగ మతపరమైన వేడుక మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోయే సోదర భావానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. పరస్పర గౌరవం, ప్రేమ, సహకారం ద్వారా సమాజంలో శాంతి, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. ముస్లింల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పవిత్ర పర్వదినం ప్రతి కుటుంబానికి ఆనందం, శాంతి, సుభిక్షం తీసుకురావాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో దళితుల సమస్యలపై కొనసాగుతున్న నిరాహార దీక్ష శిబిరాన్ని జై భీమ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ సందర్శించి సంఘీభావం తెలిపారు. గత 106 రోజులుగా కొనసాగుతున్న ఈ పోరాటానికి మద్దతుగా తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష శిబిరాన్ని సందర్శించినట్లు తెలిపారు. ముంజేరు దళితుల కాలువ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులు సమస్యను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని, రాజ్యాంగ విరుద్ధ చర్యలను ఖండించారు. కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం నగరంలోని సూర్యమహల్ జంక్షన్ వద్ద ఉన్న జామియా మసీదులో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరై ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజాన్ పర్వదినం శాంతి సౌహార్దానికి ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉపవాసం ద్వారా నియమశీలత సేవాభావం పెంపొందుతాయని తెలిపారు. ప్రజలందరూ ఐక్యంగా జీవించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసినందుకు నారా లోకేష్కు కృతజ్ఞతగా తెలుగు యువత నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి గిరిజా శంకర్ మాట్లాడుతూ ఈ నిర్ణయం నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు నింపిందన్నారు. ఉద్యోగాల నియామకం పారదర్శకంగా సాగుతుందనే నమ్మకం పెరిగిందని తెలిపారు. కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, తెలుగు యువత ప్రతినిధులు పాల్గొన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పీడి బొడ్డేపల్లి శైలజ శనివారం నిమ్మడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణ పేదల సంక్షేమం, మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబన, యువతకు ఉపాధి అవకాశాల పెంపు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. మెప్మా ద్వారా అమలు అవుతున్న పథకాలు పట్టణ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని శైలజ వివరించారు. అలాగే స్వయం సహాయక సంఘాల బలోపేతం, సూక్ష్మ వ్యాపారాల ప్రోత్సాహం, రుణ సదుపాయాల విస్తరణ వంటి అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. మెప్మా కార్యక్రమాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, పట్టణ పేదరిక నిర్మూలనలో మరింత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇటీవలే పీడీగా బాధ్యతలు స్వీకరించిన శైలజకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయి గేట్ 2026 ఫలితాల్లో శ్రీకాకుళం ఆర్జేకేటీ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈసీఈలో సాయి గణేష్ గొండు 31వ ర్యాంక్, సిఎస్ఈలో ఇంటూరి ఉమేష్ చంద్ర 77వ ర్యాంక్ సాధించారు. అదనంగా సుమారు 20 మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం విశేషం. ఈ సందర్భంగా క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సండ్ర అమరేంద్ర కుమార్ విద్యార్థులను అభినందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని అధికారులు పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ శాంతి, ప్రేమ, సహనం, సోదర భావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ప్రజలందరూ పరస్పర సహకారంతో శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఈరోజు ఉదయం శ్రీకాకుళం నగరానికి చెందిన షిమ్మ అచ్యుత్ రామ్ సూర్యలక్ష్మి దంపతులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో అన్నదాన పథకం నిమిత్తం 1,116 రూపాయలు నగదు రూపేణా ఆలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావుకి అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అధికారులు శ్రీ స్వామివారి ప్రసాదం చిత్రపటంను వారికి అందజేశారు. 2025 సంవత్సరం మార్చిలో ఇంటర్ బైపీసీ పాస్ అయిన విద్యార్థులకు బీఎస్సీ పారామెడికల్ కోర్సుల్లో ఉచిత ప్రవేశాలను అందిస్తున్నట్లు బోలినేని మెడ్స్కిల్స్ ఎలైట్ అండ్ హెల్త్ కేర్ కాలేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. 3 సంవత్సరాల కోర్సును ఉచితంగా చదువుకుని ఉద్యోగం పొందిన తరువాత ఫీజును చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు. బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ, డయాలసిస్, పెరిఫ్యూజన్, రెస్పిరేటరీ మెడికల్ రికార్డ్స్, బ్లడ్ హెమటాలజీ టెక్నాలజీ, ఎంఎల్టీ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని తెలిపారు. 2026 సంవత్సరంలో ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సును అందిస్తున్నట్లు నాగేశ్వరరావు పేర్కొన్నారు. లవంగాలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. లవంగాలలో ఫైబర్, మ్యాంగనీస్, విటమిన్ సి, కే ఉన్నాయి. మ్యాంగనీస్ మెదడు పనితీరును పెంచుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి, కే రోగ నిరోధకతను పెంచుతాయి. అదేవిధంగా రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి. లవంగాలలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారం లాంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే అంటు వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది. ఇంతేకాదు లవంగాల వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె శ్వాస నాళాన్ని హాయిపరుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంది. లవంగం నూనెను ఛాతీపై, ముక్కుపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. కొన్ని లవంగాలను, కొన్ని చుక్కల లవంగం నూనెను వేడి నీటిలో వేసి దాన్ని టీలా తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఒక లవంగం మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. నొప్పులకు, వాపులకు, కీళ్ళ నొప్పులకు చక్కని నివారణ. రోజు లవంగాలు తీసుకున్న వారిలో కేవలం 7 రోజుల్లో సైటోకిన్ స్థాయిలు తగ్గుతాయి. ఈ సైటోకైన్లను తగ్గించడం వల్ల కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ గణనీయంగా
తగ్గుతాయి. లవంగం నూనె శరీరం జీవక్రియ ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. లవంగాలలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రక్తశుద్ధి సహాయపడవచ్చు. క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పబడిన నైజీరియస్ అనే మరొక సమ్మేళనం లవంగాలలో ఉంది. అందువల్ల లవంగాలను ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు. లవంగాలలో ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన ఉత్తమ అనుభవములు మౌనంగా ఉన్నప్పుడే రూపుదాల్చుకుంటాయి. సత్యమైన అనుభూతులు నీ ఏకాంతములో నీలో నీవు ఉన్నప్పుడే ఆవిష్కరిస్తాయి. మనిషి మనస్సు గొడుగులాంటిది, దానిని తెరిచినప్పుడే అది పనిచేస్తుంది. బుద్ధి ఆకాశం లాంటిది, అండగా జీవితకాలం కొండపై నిలుస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.